హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు బయటకు వెళ్తున్న సిద్ధంగా ఉన్నారు అనేది ఈ దీంట్లో చూద్దాము, ఈ వీడియోలో చూద్దాం. తనుజ్ అయితే నేను ఎవరిని ముందుకు రాని, ఫస్ట్ ప్లేస్ నాదే, ఇది నా అడ్డా అన్నట్టు కూర్చుంది. ఎవరు ఎంతమంది వచ్చినా కానీ ఫస్ట్ ప్లేస్ నాదే అని ఫిక్స్ అయిపోయింది మన తనుజ. మరి ఈ వీడియోలో ఎవరు ఎలా ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో తనుజానే ఉంది, నో డౌట్. ఎవరు ముందుకు రానేది. ఎందుకంటే నిన్న దొంగతనం చేయటం కానీ, నిన్న గేమ్ టాస్క్లో చాలా ఫన్ చేయొచ్చు, చాలా క్రియేట్ చేయొచ్చు. తనుజ పర్ఫెక్ట్గా దొంగతనం చేయటం కానీ, సంజనకు నిద్ర పట్టకుండా చేయటం కానీ, అది సంజన నిర్లక్ష్యం వల్ల, అనిల్ నిఖిల్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. దానికి పంచే విషయంలో కూడా ఇంత కష్టపడి ఇంత చేసిన తనుజకి పంచకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ, ఊర కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఇయటం కానీ మాధురి గారు, ఇది కొంచెం తనుజ బాధపడింది. తనుజ అయితే నిన్న దొంగతనం చేసి చాలా బాగా చేసింది, చాలా ఆటాడింది. ఫస్ట్ ప్లేస్లో నో డౌట్. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ కూడా బాగానే కామనర్స్ ఓటింగ్ అంతా కళ్యాణ్కే పడుతుంది, ఒక్కడే ఉన్నాడు కాబట్టి. శ్రీజ కానీ, ప్రియా కానీ, డెమాన్ కానీ అదొకటైతే, ఇంకోటి గేమ్ బాగా ఆడుతున్నాడు కళ్యాణ్. గేమ్లో దిగితే మాత్రం అది నో డౌట్. సెకండ్ పొజిషన్లో సంజన ఉంది. సంజన నిన్న గేమ్ ఆడుకొని డబ్బులు పోతే నా డబ్బులు ఇవ్వండి, బిగ్ బాస్ అది అన్ఫెయిర్, నేను గేమ్ ఆపేస్తాను, ఎవరు తీస్తే వాళ్ళని ఊరుకోను అని, దివ్యాన్ని గేమ్లో తీసేస్తాను, మేము ఎన్నుకోమని మాట్లాడటం. బిగ్ బాస్ ఇది అన్ఫెయిర్, ఇది ఏదో చెప్పడం బిగ్ బాస్, వీళ్ళన్నీ ఏమైపోతారు బిగ్ బాస్, డబ్బులను కాజేస్తారు బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ ఏమన్నాడమ్మా, అది గేమ్కి సంబంధించి మీరు మాట్లాడుకుని అన్నాడు. అది గేమే అలాంటిది. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఏం చేస్తాడు? కాబట్టి ఆడ సంజన అయితే కొంచెం సింపతి క్రియేట్ చేయడం చేసినట్టుంది నిన్న. అంటే వాళ్ళ పక్కన స్టాండ్ తీసుకుంది కదా అని సింపతి క్రియేట్ చేసింది. కానీ సింపతి ఈ టైంలో వర్కౌట్ కాదు అది, ఎందుకంటే ఆ గేమ్ సింపతి గేమ్ కాదు కాబట్టి. థర్డ్ పొజిషన్లో సంజన ఉంది. ఫోర్త్ పొజిషన్లో దివ్య ఉంది. దివ్యకైతే బాణే గారి ఓట్లను దివ్యగా పడుతున్నట్టు నేను చూడంగా, లేకపోతే అంత ఓటింగ్ ఎక్కడ ఉంది దివ్యకి. కానీ నిన్న కూడా బాగానే మాట్లాడింది, కొంచెం బాగానే ఎంటర్టైన్మెంట్ చేసిందిలే. ఫిఫ్త్ ప్లేస్లో రీతు ఉంది. రీతుకి నిన్న కొంచెం బాగానే కంటెంట్ చేసింది, కంటెంట్ అవ్వాలని కోరుకుంటుంది, కెప్టెన్ అవ్వాలని ఆశపడుతుంది, బాగా గేమ్ ఆడుతుంది, నో డౌట్. రీతు అయితే ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. సిక్స్త్ వచ్చేటప్పటికి రాము వచ్చాడు. రాము నిన్న కొంచెం ఫన్ క్రియేట్ చేయటం కానీ కొంచెం ఇది బాగానే ఉంది. రాము అయితే సిక్స్త్ పొజిషన్లోకి వచ్చాడు. సెవెంత్ పొజిషన్లో రమ్య వచ్చేసింది. ఎందుకంటే రమ్య గేమ్ బాగా ఆడుతుంది. ఆ నామినేషన్లో ఏదో ముక్కుసూడి పోయినట్టు మాట్లాడేసింది, అంతే సంగతులు. ఇక వేరే సుమన్ దగ్గర పెట్టుకొని తినేటప్పుడు ఫన్ క్రియేట్ చేయటమో, లేకపోతే ఏదో ఒకటి కంటెంట్ చేయవచ్చు సుమన్ గారితో. అదేం లేకుండా ఆ నామినేషన్లో మాట్లాడటం, లేదంటే గేమ్ నిలబడటం, అంతవరకు వేరే మాట్లాడలే, వేరే టాపిక్కే లేదు, ఎవరితో ఏం మాట్లాడలేదు. ఫస్ట్ వీక్ అయితే డెమాన్ని పులిహోర అని మాట్లాడింది, కానీ ఇక అసలు మాట్లాడలేం. నిన్న టాస్క్ బాగుంది. ఆ టాస్క్లో చాలా ఇచ్చి పడేయచ్చు, కంటెంట్ కానీ కామెడీ చేయటం కానీ సుమన్ తనుజ కామెడీ చేసే నిన్న బాగా అది చేయొచ్చు, కానీ రమేష్ చేయలేదు, అదొక మైనస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ కూడా బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మాధురిని నామినేట్ చేయాల్సింది. ఎందుకంటే కొండను ఢీకొంటే కదా ఆడియన్స్ దృష్టి అంతా మళ్ళీది. దివ్య నామినేట్ చేశాడు, అది కాదు కదా. అట్లా కాకుండా కళ్యాణ్ నామినేట్ చేశాడు, అది కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, మాధురి గారు అంటే భయం మాకు, మేము మాట్లాడడం, మాధురితో మేము ఆడడం, ఆ నోరు భయపడతాం, ఒక ఫ్లైట్ వచ్చి డైరెక్ట్ ఢీకొన్నట్టే అని మాట్లాడినప్పుడు ఆ విషయం పెట్టి నామినేట్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు తనుజ ఉంది, మాధురి గారు నేను నామినేట్ చేయను, నాకు ఎవరి మీద పాయింట్ లేవంది అన్నప్పుడు తనుజ ఏముంది, ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, పాయింట్లు ఉంటే చేయాల్సిందే, పాయింట్ లేక ఎందుకుంటే సేఫ్ గేమ్ వద్దని మొహాన్ని అడిగేసింది తనుజ. అట్లా సాయి కూడా బయట అంటున్నాడు ఇమ్మానులతోటి, మాధురి గారు అట్లా ఎట్లా అని అనే బదులు డైరెక్ట్ నామినేషన్ పెట్టాల్సింది కదా. చేసినట్టయితే భలే ఉండేది, అసలు సాయికి ఫుల్ ఓటింగ్ పడేది. ఎందుకంటే అందరికీ మాధురి మీద కొంచెం అరుస్తుందని ఉంది కాబట్టి బీభత్సంగా ఓటింగ్ పడేది సాయికి. అది కాకుండా కళ్యాణ్ ఏదో సానుభూతితో చెప్పినందుకు చిల్లి రేదంతో కళ్యాణ్ని నామినేట్ చేశాడు. అదే సాయి చేసిన తప్పు. ఇప్పుడు సాయి, రమ్య ఇద్దరు వైల్డ్ కార్డ్స్ ఇద్దరే ఉన్నారు డేంజర్ జోన్లో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏదో చేసి ఆటలాడి ఆడియన్స్ మెప్పించాలని టైం పడుతుంది, రాగానే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు పైన వాళ్ళందరికి కూడా బయట ఫాలోయింగ్ ఉంది, రాముకు ఉంది. అసలు రాము పాట అయితే దూసుకుపోయింది, ఎవరి పాట కూడా ముందులేదు. బయట ఫాలోయింగ్ బాగానే ఉంది, మన అవసరంకి వచ్చినప్పటికీ ఓటింగ్ పట్ల. అంటే ఆ ఫాలోవర్స్ వేరు,
ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో గమనించి చూసే దృష్టి వేరు, ఆడియన్స్ దృష్టి వేరు. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఓటింగ్ పట్టలేదు. ఆడియన్స్ ఇక్కడ ఆట పాట మొత్తం చూస్తారు. తర్వాత ప్రతి ఒక్కటే ఆలోచన చేస్తారు. పాటకు కానీ వేరే బయట ఉండే ఫాలోవర్స్ వేరు, బయట ఉండే ఫాలోవర్స్ ఆలోచన వేరు. ఇక్కడ ఆలోచన ఆడియన్స్ దృష్టి వేరే కోణంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అయితే రమ్య, సాయి శ్రీనివాస్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరైనా వెళ్ళొచ్చు. అబ్బాయి అయితే సాయి, అమ్మాయి అయితే రమ్య, ఇద్దరు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? చిన్న కామెంట్ చేయండి. మన కామెంట్లో అయితే రమ్యని పంపించండి అని పెట్టారు. అదే మీ ఇష్టం, ఆడియన్స్ మీ ఇష్టం. ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఆడుతున్నారు, రియల్గా ఎవరు ఆడుతున్నారు ఏందనేది. ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేస్తారు వాళ్ళు కూడా. అది గమనించి ఓటేసుకోండి. మీరు ఎవరిని బలమైన క్యాండిడేట్లను బయటకు పంపొద్దు. పంపినాక ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోయింది, వాళ్ళు పంపారా ఎటు పంపారో వెళ్ళింది, బాధపడుతుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించుకొని ఓటేసుకోండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ కాపాడుకోండి. ఎవరికి ఓటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.